పంటల సాగులో యూరియా కీలకంగా నిలుస్తుంది. పంటల పెరుగుదలకు నత్రజని అందించి మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుంది. అయితే నైట్రోజన్ని అధిక పరిమాణంలో అందించే యూరియాకు డిమాండ్ ఎక్కువ. అయితే దీనిని రైతులు మోతాదుకు మించి వాడుతుండడం సరికాదని అంటున్నారు శాస్త్రవేత్తలు. యూరియా వాడకాన్ని తగ్గించి నానో యూరియా వాడాలనే చర్చ జరుగుతోంది. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే మంచి పంటలు పండాలి. అందుకోసం సారవంతమైన భూములు, శాస్త్రీయ విధానం, మంచి విత్తనాలు, ఎరువులు, పుష్కలమైన నీటి లభ్యత ఉంటే చాలు. అయితే మొక్కల ఎదుగుదలకు నైట్రోజన్ కీలకంగా నిలుస్తుంది. ఇది భూమి నుంచి మొక్కలకు కావాల్సినంత లభించదు. అందుకోసమే యూరియాను రైతులు ఉపయోగిస్తారు. సాగు మొదలుపెట్టే సమయంలోనూ దుక్కు దున్నుకోవడం నుంచి విత్తనాలు, ఎరువులు సమకూర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఎరువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సాగు మొదలు నుంచి కీలక దశ వరకు యూరియాను వేయటం జరుగుతుంది. అందుకే యూరియా కోసం రైతుల కష్టాలు తప్పడం లేదు. యూరియా ప్రాధాన్యత ఎక్కువగానే ఉన్నా వాడడంలో రైతులు ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎకరాకు ఒక్కసారి 15 నుంచి 20 కిలోల వరకు సరిపోతుందని అంటున్నారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో యూరియా వేయాల్సిన అవసరం ఉండదని, మొక్కలో ఏమాత్రం జీవం తగ్గినా యూరియా వేసేస్తున్నారని అంటున్నారు. అలా కాకుండా 15 రోజులకు ఒకసారి యూరియాని కావలసిన మోతాదులో వేసుకోవాలని చెబుతున్నారు. దీంట్లో ఏంటంటే ఈ వేస్తున్నటువంటి యూరియాను చాలా ఎక్కువ సార్లు వేస్తే మనకు వినియోగ సామర్థ్యం బాగుంటుంది. మనకు అంటే ఒకటేసారి బస్తాలకు గుమ్మరించడం అవసరం లేదు. మనకి వేసినప్పుడల్లా ఒక 20-25 కిలోలు ప్రతి 10 నుంచి 15-20 రోజులకు ఒకసారి వేస్తే మంచిది. కానీ చాలామంది రైతులు ఏంటంటే ఒక్కొక్కసారి 35 కిలోలు 40 కిలోలు కూడా వేస్తుంటారు అన్నట్టు. అంత పెద్ద మొత్తం వేయొద్దు. నానో యూరియా యూరియాకు ప్రత్యామ్నాయం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నానో ఎరువులు పూర్తిగా యూరియా అవసరాలను తీర్చలేవని అంటున్నారు. నానోలో నత్రజని వినియోగం సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల ఉపయోగం ఎక్కువగా ఉంటుందని, ఇది వేశాం కాబట్టి యూరియా వేయవద్దనే పరిస్థితి లేదని అంటున్నారు. యూరియా దొరకనప్పుడు అలాగే యూరియాకు అడిషనల్ సపోర్టుగా మాత్రమే పనిచేస్తుందని అంటున్నారు. నానో యూరియా పార్టికల్ సైజ్ చిన్నగా ఉన్నా నత్రజని అందించే సామర్థ్యం ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులకు మాత్రం యూరియా వినియోగం తప్పనిసరని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మధ్య కాలంలో నానో యూరియా అనేది కూడా ఒకటి వచ్చింది. జనరల్ గా రైతులందరూ కూడా నానో యూరియా పట్ల కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నానో యూరియా అంటే ఏంటిదంటే దాంట్లోపల ఈ వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉండేటట్టుగా అందులో ఉన్నటువంటి నత్రజని బాగా ఫైన్ పార్టికల్స్ రూపంలో ఉండడం చేత కొంత ఎఫెక్ట్గా పనిచేస్తుంది. కానీ అందులో ఉండే పర్సంటేజ్ చాలా తక్కువ మనకి. అందుకని యూరియాకు ఎప్పుడూ నానో యూరియా సబ్స్టిట్యూట్ కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి నానో యూరియా ఇప్పుడున్న యూరియాకు సబ్స్టిట్యూట్ కాదు. రానున్న రోజుల్లో మాత్రం నానో యూరియా టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.